ఎగిరే వరాహం. అనగనగా ఒక అడవి. అడవన్నాక జంతువులు ఉంటాయిగా. ఆ జంతువులన్నీ వాటి వాటి పనులు చేసుకుంటూ ఉండేవి. అంటే వేటాడడం, తినడం, పడుకోవడం, ఇదే కదా వాటి పని. ఇది కూడా చెయ్యలేని ఒక జంతువు ఉంది. ఇదే మన హీరో పింకు. సోమరితనానికి బ్రాండ్ అంబాసిడర్. వేరే జంతువులు తెచ్చుకున్న ఆహారం దొంగతనం చేస్తూ ఉంటుంది. ఇందులో మాత్రం మన పింకుకి ఎవరూ సాటిరారు. దీనికి చింకు అనే ఒక కుందేలు ఫ్రెండ్ ఉంది. ఇది మంచిదేలే. అదిగో ఆ నదిలో స్నానం చేస్తున్నారు చూడండి. ఇలా స్నానం చేస్తే ఎంత బాగుందో కదరా పింకు. ఓ ఏం బాగుందిరా, ఇంతటి చల్లని నీళ్లలో స్నానమా, అది ఎంత పొద్దునా. అదిగో అటు చూడు, చేప చనిపోయింది. నీ దగ్గర ఏంది ఎంత వాసన వస్తుంది? ఎన్ని రోజులైందిరా స్నానం చేసి? నేనా, మొన్ననే ఒక 10 రోజులైందిలే. అయినా ఆ చేప నా వల్ల ఏం చనిపోలేదులే. దానికి ఈత రాక చనిపోయింది పాపం. అండర్ ట్రైనింగ్. అవును, నీకెప్పుడు ఆ బురదలో బొర్లడమే బాగుంటుందిలే. ఇక్కడ ఉంటే నదిలో చేపలన్నీ చనిపోతాయి, నీరంతా కలుషితమవుతుంది. పాపం, ఉన్న వాటికైనా బతకనివ్వు. పద, ఆకలేస్తుంది, వేటకి వెళ్దాం. ఇద్దరూ నది బయటకొచ్చి అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటారు. చింకు, సింహంలా పుట్టుంటే ఎంత బాగుండేదో కదా. ఈ అడవంతా మనల్ని చూసి భయపడేది. జంతువులన్నీ ఆహారం తెచ్చి ఇచ్చేవి. అప్పుడు నేను అడవికి రాజుని, నువ్వు మంత్రివి. అబ్బా పింకు, మళ్ళీ మొదలు పెట్టావారా? రోజు ఇదే పాటనా? వినలేక చచ్చిపోతున్నా. విని విని నా చెవులు చూడు ఎంతయ్యాయో. కాదు చింకు, ఒక్కసారి ఆలోచించు. సింహంలా కాకపోయినా కనీసం ఏనుగులా పుట్టుంటే బాగుండేది కదా. మనం నడుచుకుంటూ వెళ్తుంటే అన్నీ చీమల్లా కనపడేవి. మన ఆకారాన్ని చూసే అవి పారిపోయేవి. జింకలా పుడితే అయిపోయేది, ఏపులో సింహమో తినేది. నాకు రోజు నీ నస వినే బాధ తప్పేది. నాకు ఆకలిస్తుంది, నేను వేటకు వెళ్తున్నాను. నువ్వు వస్తున్నావా లేదా? నువ్వు వెళ్ళు, నేను రాను. ఆహారం ఎక్కడ దొరుకుతుందో నాకు బాగా తెలుసు. నేను అడవంతా తిరిగాను. నీకెప్పుడో ఆహారం దొరకక కడుపు మాడి చచ్చిపోతావు. సరే, నీ చావు నువ్వు చావు, నేను వెళ్తున్నా. అలా అడవిలో నడుచుకుంటూ వెళ్తుండగా మన పింకుగాడికి ఒక మునీశ్వరుని ఆశ్రమం కనిపిస్తుంది. మునీశ్వరుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి, నాకు ఒక కోరిక ఉంది, తీరుస్తారా? ఏం కోరిక నాయనా? స్వామి, నాకు ఈ వరాహ జీవితం వద్దు. దయచేసి నన్ను మనిషిలా మార్చేయండి స్వామి. ఎవరు ఎలా పుట్టాలో అంతా సృష్టి నిర్ణయిస్తుంది. దాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు. ఇది కాకుండా ఇంకేమైనా కోరుకో. అయితే నాకు ఏనుగులాంటి శరీరం ఇవ్వండి. వరాహం తల తప్ప శరీరం మొత్తం ఏనుగులా మారుతుంది. ఆ శరీరాన్ని చూసుకుని ఆలోచించి, అయ్యో మునివర్య, ఈ శరీరంతో వేటాడాలన్నా ఆహారం సంపాదించుకోవాలన్నా కష్టమవుతుంది. ఆకలితో పస్తులు ఉండి చచ్చిపోతాను. నాకు ఈ ఏనుగు శరీరం వద్దు. మునివర్య, నాకు ఈ ఏనుగు శరీరం కాకుండా ఒక ఖడ్గమృగం కొమ్ము ఇవ్వండి. క్రూర మృగాల నుండి నన్ను నేను కాపాడుకుంటాను. అనగానే మునీశ్వరుడు చిన్నగా నవ్వి తను కోరుకున్న ఖడ్గమృగం కొమ్మును ఇచ్చేస్తాడు. ఖడ్గమృగం కొమ్ముతో మన పింకుగాడు అందవిహీనంగా మారిపోతాడు. అది చూసుకున్న పింకుగాడు మునీశ్వరునితో, స్వామి, నాకు ఈ ఖడ్గమృగం కొమ్ము కూడా వద్దు. దీనివల్ల నాకు 3 దంతాలు ఉన్నట్లుగా కనిపిస్తుంది. నాకు ఈ కొమ్ము తీసేయండి స్వామి. మునీశ్వరుడు ఆ కొమ్మును కూడా తీసేస్తాడు. స్వామి, ఈ ఏనుగు శరీరం, ఖడ్గమృగం కొమ్ము అలా కాకుండా నాకు పక్షిలా ఉండే 2 రెక్కలు ఇవ్వండి. ఏం చక్క ఆకాశంలో ఎగురుతూ స్వేచ్ఛగా జీవిస్తాను.
సరే కాని మళ్ళీ నాకు ఇది కావాలి అది కావాలి అంటే మాత్రం మార్చను. సరే మునివర్య, ఇదే చివరిది. మళ్ళీ ఏమీ అడగను. నాకు రెక్కలు ఇవ్వండి. పింకుగాడికి రెక్కలు వస్తాయి. ధన్యవాదాలు మునివర్య. రెక్కలను అటూ ఇటూ చూసుకుని ఆనందంగా గాల్లోకి ఎగిరిపోతుంది. రెక్కలతో ఎగురుకుంటూ ఆకాశంలో చక్కర్లు కొడుతుంది. నాకింకా ఆహారానికి దిగులు లేదు. ఆహారం ఎంత దూరంలో ఉన్నా సరే రివ్వున ఎగురుకుంటూ వెళ్ళిపోతాను. నాకింకా తిరిగే లేదు. నన్నెవరూ పట్టుకోలేరు. అందరికన్నా ముందు వెళ్ళిపోతాను. ఈ విషయం అడవిలో అందరికీ చెప్పాలి. కొంత దూరం ఎగిరి వెళ్ళిన తర్వాత పాపం మన పింకుగాడికి ఆయాసం వేస్తుంది. ఒక చెట్టు చూసుకుని కిందకు దిగగానే కన్నంలో నుండి పాము బయటకొచ్చి బుసకొడుతుంది. మన పింకుగాడికి తడిసిపోతుంది. చూడు మామా, నేను ఈ అడవిలోనే ఉంటాను. తొందరపడి నన్ను కాటువేయకు. నాకు చాలా ఆకలిగా ఉంది. కొన్ని పళ్ళు తిందామని ఆగాను, అంతే. సరే సరే, నువ్వు గుస్సా కాకు మామా, నేను వెళ్ళిపోతానులే అనుకుంటూ వెళ్ళి ఇంకొక చెట్టు మీద వాలుతుంది. అక్కడ కోతులన్నీ చుట్టుముట్టి కోపంగా ఉంటాయి. వామ్మో, ఏంటి ఇన్ని కోతులు ఉన్నాయి? చూడండి కోతి బావలు, నేను మీ వాణ్ణే. నన్ను చూసి భయపడకండి. మిమ్మల్ని ఏమీ చేయను. కోపంతో కోతులన్నీ ముందుకు వస్తాయి. వామ్మో, ఇవన్నీ నన్ను పీక్కు తినేలా ఉన్నాయి. అన్నీ కలిసి నా మీద పడ్డాయంటే తద్దినం పెట్టడానికి పీసు కూడా దొరకదు. జై బాలయ్య అంటూ ఎగిరి కిందకు దిగుతుంది. అక్కడ తోడేళ్లు కనబడతాయి. చూడు బాబాయిలు, మీ బాధ నాకు అర్థమైంది. మీకు ఆకలి అవుతుందని నాకు తెలుసు. కానీ నేను మీ అందరికీ సరిపోను. నాది చిన్న ప్రాణం. నన్ను వదిలేయండి బాబాయిలు. మళ్ళీ ఎగురుకుంటూ వెళ్ళి చెట్లు పుట్టలు ఏమీ లేని చోట దిగుతుంది. వింత జంతువులా ఉన్న పింకుగాణ్ణి చూసి జంతువులన్నీ దాడి చేయడానికి వస్తాయి. అక్కడి నుంచి కూడా తప్పించుకుని ఎగిరి వెళ్ళిపోతుంది. అమ్మా, అయ్యో, కొద్దిగుంటే చంపేసేవాళ్ళు. అయినా వాళ్ళకి నేను ఎలా కనపడ్డాను? సాటి జంతువును అని కూడా చూడకుండా మీదికి అలా వచ్చేశాయి. ఇంక నాకు ఎగిరే ఓపిక లేదు అనుకుంటూ వెళ్ళి ఒక ముళ్ళ పొదల్లో పడుతుంది. అమ్మా, ఏంటి ఈ ముళ్ళన్నీ ఒళ్ళంతా జల్లడి చేసేశాయి. ఒక్కొక్కటి గుణపంలా ఉంది. వామ్మో, చచ్చేలా ఉన్నా. నాకింక ఈ రెక్కలు వద్దు, ఈ కష్టాలు వద్దు. తిండి తిప్పలు లేకుండా చావడం వద్దు. బతికుంటే బలిసాకు తిని బతకొచ్చు అని బాధపడుతూ మెల్లగా నడుచుకుంటూ ముని ఆశ్రమానికి వస్తాడు. ముని వంక బాధతో దీనంగా చూస్తాడు. ఏంటి నాయనా, మళ్ళీ ఇలా వచ్చావు? ఒక్కరోజుకే ఇలా అయిపోయావు ఏంటి? నన్ను క్షమించండి మునివర్య, మీరు చెప్పింది నిజమే. మనం ఎలా పుట్టామో అలాగే బతకాలి. మధ్యలో వచ్చే సొమ్ము సూకులను నమ్ముకోవద్దు. నా కళ్ళు తెరుచుకున్నాయి, బుద్ధొచ్చింది. నాకు ఈ రెక్కలు తీసేసి మామూలుగా మార్చేయండి స్వామి అనగానే ముని రెక్కలు తీసేసి మామూలుగా మార్చేస్తాడు. వెళ్ళు, ఇకనైనా కష్టపడి పనిచేసి నలుగురికి సాయంగా ఉండు. అలాగే మునివర్య, ఇక నాకు సెలవిప్పించండి. మరుసటి రోజు అదే కొలనిలో ఇద్దరూ స్నానం చేస్తుంటారు. చింకు, ఆకలేస్తుంది, వేటకి వెళ్దాం పదా. ఏమైందిరా నీకు? ఒక్క రోజులో ఇంత మార్పా? నేను వింటున్నది నిజమేనా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడేది? ఏ గాలైనా సోకిందా, లేదా చేతబడి చేశారా ఎవరైనా? అదేం కాదులేరా, మార్పు మన మంచికే. పద, ఈరోజు నీ ఆహారం కూడా నేనే వెతికి పెడతా. అవును, మార్పు మన మంచికే కదా.